అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. నా పేరు హర్ష. నాతో ప్రయాణం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సో డైరెక్ట్గా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు రానున్న రోజులు రానున్న నెలల్లోనైతే చాలా కంట్రీస్కి ఇంటేక్స్ అయితే ఉన్నాయి కదా. సో ఆ ఇంటేక్స్లోని వన్ ఆఫ్ ద కామన్ చూసుకుంటే మనం లాంగ్వేజ్ ఎగ్జామ్ అయితే రాయాలన్నమాట ఎంట్రీ టెస్ట్గా. ఆ లాంగ్వేజ్ ఎగ్జామ్ ఏంటంటే ఒక్కొక్క కంట్రీకి పీటీఈ అని ఉంటుంది, ఒక కంట్రీకి ఐఎల్స్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఐఎల్స్ యాక్సెప్ట్ చేస్తున్నాయి, ఇంకొన్ని కంట్రీస్ అయితే టోఫిల్ అయితే యాక్సెప్ట్ చేస్తాయి. సో ఇవన్నిటి కోసం మేమైతే ఒక వెబ్సైట్ని అయితే తెచ్చామన్నమాట, spinta.org అని చెప్పి. 100% ఫ్రీ, 100% వర్కింగ్ ఈ వెబ్సైటు. ఈ వీడియోలోని సింపుల్గా మనం చూసుకుంటే ఈ వెబ్సైట్ యొక్క టూర్ అయితే చేద్దాము. సింపుల్గా నేను ఈ వెబ్సైట్ని మొత్తం మీకు క్లియర్గా చెప్తాను. 100% ఫ్రీ. ఇది వచ్చేసరికి ప్రమోషన్ కాదు, జెన్యూన్గా నేను నా ఫ్రెండ్ అయితే అంటే నా ఫ్రెండ్ అయితే మొత్తం దగ్గరుండి మొత్తం అంతా ఇది చేశాడనమాట, డిజైన్ చేశాడు. బట్ నేనైతే మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది, ఒక 4-5 ఉపయోగపడుతుంది, ఫ్రీగా నేర్చుకుంటారని చెప్పి నేనైతే వీడియో చేస్తున్నాను. జెన్యూన్గా నా నుంచి మీకు ఎలాంటి కంటెంట్ ఎప్పుడు పడితే అప్పుడే వస్తూ ఉంటుంది. ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ వేరే వేరే కంట్రీస్లో లో కాస్ట్లోని ఎడ్యుకేషన్స్ ఇవన్నీ. సో ఇవన్నీ మిస్ అవ్వకూడదంటే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఐఎల్స్ తాలూకా స్ట్రగుల్స్ ఎలాగుంటాయో చెప్తాను చూడండి. నార్మల్గా ఐఎల్స్ అండ్ ఈ అదర్ ఇంగ్లీష్ స్పీకింగ్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి కదా, ఇంగ్లీష్ ఎంట్రీ ఎగ్జామ్స్. ఈ ఎగ్జామ్స్ అయితే చాలా కమర్షియల్ అనమాట. ఈ ఎగ్జామ్స్ పేరు పెట్టే చాలా కన్సల్టెన్సీలు, తర్వాత చాలా కోచింగ్ సెంటర్లు 10,000, 20,000, 30,000 లాగేస్తూ ఉంటారు. మనము ఒక్కొక్క కంట్రీకి వెళ్ళడానికి 20 లక్షలు 30 లక్షలు ఫీజు కడతాం కాబట్టి ఫోన్లో ఒక 30,000, 20,000, 40,000 దొబ్బెడితే ఏంటది, ఏం పోద్ది, ఏం ఫరక్ పడుతుంది అని చెప్పి మనమైతే అంత పట్టించుకోము, డబ్బులు అయితే పెట్టేస్తాము. సో అక్కడ డబ్బులు పెట్టినా మనం ఏమైనా వస్తుందా అంటే అది ఎవడైతే ఎగ్జామ్ రాస్తాడో వాడికి తెలుస్తుంది. అంత ఈజీగా రాదనమాట. ఇప్పుడు ఒకవేళ నేను 7.5కి స్కోర్ బ్యాండ్కి టార్గెట్ చేస్తే నాకైతే ఎంత అనుకుంటారు, దగ్గర ఒక 6 రావడం అలా వస్తుంది. ఇవన్నీ ఎందుకంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్. ఈ కోచింగ్ సెంటర్లు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నా కేంబ్రిడ్జ్ నుండి అయితే ఒక 20-15 ఎక్సర్సైజులు అయితే తీసుకొని అవన్నీ ఒక బుక్లో పెట్టి నీట్గా ప్రింటింగ్ చేసేస్తాయి అనమాట. మనకేంటంటే లైవ్గా రావాలి. ఇప్పుడు నీ మటు నువ్వు మొత్తం ప్రాక్టీస్ చేస్తావు, రీడింగ్ అయినా రైటింగ్ అయినా. ప్రాక్టీస్ చేశాక నువ్వు దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవడానికి మళ్ళీ నువ్వు కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి, కానీ నీకు అది ఇది అవ్వదన్నమాట. అంటే ఆ ఎవాల్యుయేట్ని కరెక్ట్గా రాదు. సో ఇప్పుడు ఈ వెబ్సైట్ అయితే ఉంది కదా, స్క్రీన్ మీద చూస్తుంటారు మీరు, spinta.org అని చెప్పి. ఈ spinta.org ఏంటంటే జెన్యూన్గా నా ఫ్రెండే డిజైన్ చేశాడనమాట, స్టూడెంట్స్కి ఈ స్ట్రగుల్స్ ఏమీ ఉండకూడదని చెప్పి. ఈ వెబ్సైట్లో ఏంటంటే ఇప్పుడు సరదాగా నేను ఒక రైటింగ్ది రాస్తే నాకేంటంటే నేను రైటింగ్ని ఎవాల్యుయేషన్ చేసుకోవడానికి ఇన్బుల్ట్ ఏఐ ఉంటుంది కదా, ఆ ఏఐ మనకి వెబ్సైట్లోని నీ రైటింగ్ నీకు ఈ బ్యాండ్ వస్తుంది, ఈ విధంగా రాస్తే ఈ ప్రొనౌన్స్ నౌన్స్ అవి తప్పు అని చెప్పి, రీడింగ్ అయినా రైటింగ్ అయినా లిజనింగ్ అయినా స్పీకింగ్ అయినా ఏదైనా అలాగా ఐఎల్స్, టోఫెల్, తర్వాత జిఆర్ఈ అన్నిటికన్నా ఈ వెబ్సైట్ అయితే చాలా అంటే చాలా పనికొస్తుంది. కేవలం స్టూడెంట్స్కి హెల్ప్ చేయడానికే చెప్తాను, అదైతే తప్పకుండా మైండ్లో పెట్టుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వెబ్సైట్లోని ఇంకొక గొప్పతనం ఏంటంటే దగ్గర ఒక్కొక్క మాడ్యూల్లోని ఒక్కొక్క 50-60 ఎక్సర్సైజెస్ అయితే ఉంటాయి అన్నమాట లైవ్లోని. ఇప్పుడు మీరు ఒక ఎక్సర్సైజ్ చేసుకుంటే దాన్ని మీరు ఈజీగా మళ్ళీ రీటేక్ అయితే చేయొచ్చు. ఆర్ఎల్స్ ఆ స్కోర్ బాగుంటే మళ్ళీ నెక్స్ట్ ఎక్సర్సైజ్ కూడా మూవ్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ఈ ఎక్సర్సైజ్ నచ్చలేదు అంటే నెక్స్ట్ ఎక్సర్సైజ్లోనైనా మీరు మొత్తం అంతా చేసుకోవచ్చు అనమాట. సో దాని గురించి ఏమీ వరీ అవ్వకండి. అండ్ ఈ వెబ్సైట్ వచ్చేసరికి డెవలపింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఏంటంటే టోటల్ ఇప్పుడైతే ఫ్రీగా ఇస్తుండ్రు అనమాట. ఈ ఫ్రీగా ఇస్తుండ్రు కాబట్టి సో
మొత్తం ఛాన్స్ని అయితే యూటిలైజ్ చేసుకోండి. అస్సలు ఎక్కడన్నా మీరు రాజీ పడొద్దు. మొత్తం అంతా సింపుల్గా రిజిస్టర్ చేసుకోండి. మీ మెయిల్తోనైనా దేనితోనైనా రిజిస్టర్ చేసుకున్నాక మొత్తం ఇంకా వెబ్సైట్లోకి వెళ్ళి మొత్తం అంతా ఇంకా ఎక్స్ప్లోర్ చేయండి. నేను వెబ్సైట్ని కూడా ఇప్పుడు వీడియోలోని మీకు టూర్ని అయితే చూపిస్తాను క్లియర్గా. సో ఇవన్నీ చేసుకున్నాక ఇంకా మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ 50 to 100 పీపుల్కి ఇదైతే 100% ఫ్రీ అనమాట. సో వీలైనంత వేగంగా రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకుంటే మీరు ఫస్ట్ యూజర్స్ 100 యూజర్స్ లోపు ఉంటే 50-100 యూజర్స్ లోపు ఉంటే మీకు వెబ్సైట్ అయితే ఫ్రీగా వచ్చే అవకాశం ఉంది. అండ్ ఈ వీడియోని కానీ మీరు ఫ్యూచర్లోనంటే పెట్టిన ఒక 4-5 months 6 months తర్వాత చూసారంటే మాత్రం వెబ్సైట్ పక్కాగా డబ్బులకు ఉంటుంది. అప్పుడు కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లోని నా తాలూకా ప్రోమో కోడ్ని అయితే పెడతాను. అది పెట్టండి, మీకు ఎంతో కొంత తప్పకుండా డిస్కౌంట్ వస్తుంది. సో ఈ వెబ్సైట్ టూర్లోకి వెళ్ళి మొత్తం చూద్దాం, ఓకేనా? స్పింతా అయితే మన ముందు ఉంది. ఇదే వెబ్సైట్ వచ్చేసరికి ఇంకా ఈ వెబ్సైట్ అయితే డెవలపింగ్ స్టేజ్లో ఉంది. సో ఇప్పటికైతే మనకి మొత్తం ఐఎల్స్ అండ్ టోఫిల్ అయితే అండ్ కేంబ్రిడ్జ్ తాలూకు కోర్సెస్ అయితే యాక్సెసిబుల్గా ఉన్నాయి. సో ఒక్కటి వెళ్ళి మొత్తం చూద్దాం ఏ విధంగా ఉంటుందని. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఏఐ పవర్డ్ అని ఉంది కదా అది, అండ్ ప్రాక్టీస్ వచ్చేసరికి మీకు నచ్చినంత సేపు అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ప్లే జోన్ అని ఉంది కదా, ఇది వచ్చేసరికి అంటే మనము ఈ ఏంటది ఇంగ్లీష్ తాలూకా గేమ్స్ అయితే ఆడుకోవచ్చు అనమాట. ఈ గేమ్స్ కూడా మీకు లాస్ట్లోనైతే చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం నార్మల్గా ఏమేమి ఉన్నాయో చూద్దాం, ఓకేనా, వెబ్సైట్ టూర్లోని. సో ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే వెబ్సైట్ అయితే సింపుల్గా ఉంటుంది, హడావిడిగా ఏమి ఉండదు, అండ్ 100% ఫ్రీ. మీరు రిజిస్టర్ చేసుకుంటే మీకు తెలుస్తుంది ఫ్రీయా కాదా అని చెప్పి. సో ఫస్ట్ అయితే ఐఎల్స్లోకి వెళ్దాం. ఐఎల్స్లోని ఇప్పుడున్న మనకి అకాడమిక్ ఉంటుంది, జనరల్ ఉంటుంది. అండ్ అకాడమిక్ అంటే ఏంటంటే మనం ఎగ్జామ్స్ గట్రా అదే యూనివర్సిటీస్కి ఆర్ ఎల్స్ వేరే కంట్రీస్కి వెళ్ళడానికి గట్రా రాస్తాం కదా ఎంట్రీ లెవెల్, ఆ విధంగా ఉంటుంది అనమాట. అండ్ ఐఎల్స్ జనరల్ ఏంటంటే 8,777 అని రావాలి. సపోజ్ కెనడాలోని మీకు ఏంటది వర్క్ వీసా ఆర్ ఎల్స్ ఏదైనా H1Bలు లాంటివి గట్టి పిక్ అవ్వాలంటే ఇలాంటి ఐఎల్స్ జనరల్ అయితే రాస్తారనమాట. ఐఎల్స్ జనరల్ గురించి నాకు కూడా కరెక్ట్ తెలీదు. మేమందరం స్టూడెంట్స్ కాబట్టి మేము అప్పుడు అకాడమిక్ రాసాము. సో సరదాగా చూద్దాం. ఇప్పుడు ఐఎల్స్లో మనం చూసినట్టయితే ఇక్కడ 3 types ఉన్నాయి కదా. ఇప్పుడు చూసాం కదా, ఇక్కడ ఇమిగ్రేషన్ రిలేటెడ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని ఉంటుంది. ఇక్కడ చూసారా, ఈ జనరల్ ట్రైనింగ్లో కూడా రీడింగు, రైటింగు, లిజనింగు, స్పీకింగు ఇవి కూడా ఉన్నాయి. ఇవన్నీ 100% పనిచేస్తాయి అన్నమాట. ఇప్పుడు సరదాగా లిజనింగ్లోకి వెళ్దాం. లిజనింగ్లోకి వెళ్తే ఆడియో రికార్డింగ్స్. లిజనింగ్ ఏంటంటే మనము ఆడియోని వినుకొని మొత్తం అంతా మనము టెస్ట్లు అయితే ఇచ్చుకోవాలన్నమాట లిజనింగ్. సో సరదాగా బిగినింగ్ ఇది చూద్దాము, సరదాగా లిజను. సో చూసారు కదా, పార్ట్ 1 వచ్చేసరికి మొత్తం నాకు తెలిసి 40 questions ఉంటాయి లిజనింగ్లోని. ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ మనం పైన చూస్తే క్లిక్ టు స్టార్ట్ ఆడియో అని ఉంటుంది కదా. సో ఈ స్టార్ట్ ఆడియోని అయితే స్టార్ట్ చేద్దాము. Part 1. Now look at part 1. Part 1. Part 1 అని Chloe and Mia are discussing joining a local library. First, you have some time to look at... సో ఈ విధంగా అనమాట లిజనింగ్ అంటే వాడు కన్వర్సేషన్ చెప్తాడు. ఆ కన్వర్సేషన్ని మనం జస్ట్ ఆ క్వశ్చన్ అంటే ఇప్పుడు ఆ లైబ్రరీ నేమ్ సిటీ సెంట్రల్ అంటే ఆ లైబ్రరీ నేమ్ ఎక్కడ ఉంది, ఆ సిటీ సెంట్రల్ సపోజ్ సిటీ సెంట్రల్ న్యూయార్క్ అని ఉందనుకో, అక్కడ చెప్తాడు ఆ లైబ్రరీ నేమ్ వచ్చేసరికి సిటీ సెంట్రల్ న్యూయార్క్ అని చెప్పి. సో ఆ టైంలో మనము ఇక్కడ న్యూయార్క్ అంటే ఇక్కడ మనం రాసుకోవచ్చు అనమాట, న్యూయార్క్ అని రాసుకున్నాక ఇంకా అలాగా అన్ని క్వశ్చన్స్ 4 questions ఇచ్చాక అప్పుడు మనకి ఏంటంటే అంటే 40 questions ఇచ్చాక మనకి మొత్తం అంతా తెలుస్తుంది అనమాట లాస్ట్కి. అంటే నీకు లిజనింగ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పి. సిమిలర్లీ ఇలాగే రైటింగ్ అన్నీ ఉంటాయి. సో ఇవి కూడా మీరు అన్నీ చేసుకోవచ్చు ఫ్రీగా అసలు రూపాయి కూడా కట్టక్కర్లేదు. అందుకే ఈ వీడియో అయితే చేస్తాను. డబ్బులు గట్ట అయితే మీకు తెలుసు కదా, నేను ప్రమోషన్లు ఏం చేయను. సో అందుకు. అండ్ చూసారా ఇక్కడ ఈ 4 ఉన్నాయి ఐఎల్స్లోని మనకి ఇదన్నమాట. సో తర్వాత అకాడమిక్ కూడా సేమ్ అనమాట. ఐఎల్స్ జనరల్ అకాడమిక్ అన్నీ సేమ్ అని. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లు రీడింగు, రైటింగు, లిజనింగు. ఇక్కడ చూసారు రీడింగ్ సరదాగా టెస్ట్ రెడీ అయిందనుకో, ఇక్కడ మనం చూసినట్టయితే
ఈ ఈ పాసేజ్ తాలూకా మెయిన్ థీమ్ వచ్చేసరికి వాటర్ కన్వర్జేషన్ స్ట్రాటజీస్ అనమాట. సో ఇప్పుడు మనం ఇవన్నీ ఇంకా ఈ విధంగా ఇవన్నీ ఇక్కడ కూడా 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ 40 క్వశ్చన్స్ మనము అయితే సింపుల్గా మనం చూసుకోవాలి. లాస్ట్లోనే ఎవాల్యుయేషన్ అని ఉంటుంది. ఎవాల్యుయేషన్ చేసినప్పుడు మనకి ఏమో రిజల్ట్ ఇచ్చి ఫీడ్బ్యాక్ ఇస్తుంది. సో ఇదేంటంటే మీరు మీ సొంత ట్యూటర్తోనే చేసుకున్నట్టు ఒక లెక్క అనమాట. ఓకేనా? సో ఇన్ ద సేమ్ టైం స్పీకింగ్. సో స్పీకింగ్ అనేది ఏంటంటే మన మైక్రోఫోన్ గట్టి తీసుకుంటుంది. ఇక్కడ చూసినట్టయితే స్పీకింగ్ ఎప్పుడున్నా 15 minutes వరకు ఉంటుంది. సో ఇక్కడ చూసారా ఏఐ ఫీడ్బ్యాక్, డీటెయిల్డ్ పెర్ఫార్మెన్స్ అనాలిసిస్. సో ఇది కూడా స్టార్ట్ టెస్ట్ చేస్తే ఇది కూడా పనిచేస్తుంది స్పీకింగ్. సో ఐఎల్స్ అయితే ఈ విధంగా చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ అయితే ఐఎల్స్నే అడుగుతుంది. సో నేనేం చెప్తానంటే మీరైతే ఐఎల్స్నే చూస్ చేసుకోండి. ఓకేనా? ఐఎల్స్ ఉన్న కంట్రీసే. ఒకవేళ ఐఎల్స్ మీరు రాస్తే మీకు దగ్గర ఒక 30-40 కంట్రీలు అయితే యాక్సెసింగ్గా ఉంటుంది. ఇప్పుడు మ్యాక్సిమం యూఎస్ కూడా ఇదే చేస్తుంది. ఇంకా టోఫిల్ వచ్చేసరికి టోఫిల్ కూడా అంతేని. సో ఈ విధంగా ఉంటుంది టోఫిల్ కూడా. మొత్తం అంతన్నా ఎక్స్ప్లోర్ చేయండి. ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి మీరు మొత్తం అంతన్నా ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ ఆ తర్వాత కేంబ్రిడ్జ్ వచ్చేసరికి అది కూడా రైటింగ్, లిజనింగ్, స్పీకింగ్ అది కూడా ఉంటుంది. స్పీకింగ్ కమింగ్ సూన్, ఎందుకంటే వెబ్సైట్ కొత్తగా పెట్టాం కదా. సో అది డెవలపింగ్ మోడ్లో ఉంది. సో స్పీకింగ్ ఇప్పుడు చూస్తే ఇది కూడా మనం ఇంగ్లీష్లోని A1, A2, తర్వాత B1, B2, C1, C2 ప్రొఫిషియన్సీ అంటే లెవెల్స్కి తగినట్టు అయితే ఉంటుందన్నమాట ఇది కూడా. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ ప్లే జోన్ ఉంది కదా. ఈ ప్లే జోన్ అంటే మనం గేమ్లు గట్రా ఆడుకోవచ్చు. అంటే గేమ్లు అంటే ఇంగ్లీష్ గేమ్లు అనమాట. ఈ వెబ్సైట్ అంతా చదువు గురించని. సో చూసారు కదా, టాక్ టు మీ, తర్వాత అదిగో ప్రాక్టీస్ స్పీకింగ్ స్కిల్స్ బై ఆన్సర్ అండ్ గెట్ ఏఐ ఫీడ్బ్యాక్ టు ఇంప్రూవ్ ఫ్లూయెన్సీ అండ్ యాక్యురసీ. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే సెంటెన్స్ బిల్డరు, వర్డ్ డ్రాపు, డ్రాగ్జిల్లా, మార్క్ ద వర్డ్స్, యాక్షను, ఇవన్నీ. ఓకేనా? ఇది వచ్చేసరికి వెబ్సైట్ వచ్చేసరికి మన ఫ్రెండ్ అని నార్త్ ఇటలీలో ఉంటాడనమాట, శ్రీనాథ్ అని చెప్పి. ఆయనే బిల్డ్ చేశాడు. చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటాడు. మన మిలాన్ తాలూకు బ్లాగ్ ఉంటుంది, ఆ బ్లాగ్లో అయితే ఉంటాడు మనోడు. ఇంకా మిగతా అంతే. ఈ మ్యాక్సిమం వెబ్సైట్ అయితే అంతేని. ఇంకా కొత్త ఎగ్జామ్స్ గట్రా ఉంటాయి కదా ఇంగ్లీష్వి, అవన్నీ రానున్న రోజుల్లో అయితే తేవడానికైతే రెడీగా ఉన్నాడని చెప్పాడు. సో తప్పకుండా తెస్తాడు బ్రో. ఈ వెబ్సైట్ కొన్న 6 నెలలు కష్టపడి స్టూడెంట్స్ కోసమే రూపాయి కూడా ఆశించకుండా అయితే పెట్టాడు. వెబ్సైట్ సక్సెస్ అవుతుందని మనం కోరుకుందాం. సో నేనేం చెప్తానంటే మీరు అయితే ఫస్ట్ సీదా పోయి రిజిస్టర్ చేసుకొని సైన్అప్ అయ్యి ఎవడైతే ఎగ్జామ్స్ చదువుదాం అనుకుంటాడో ఐఎల్స్ గట ఈ వెబ్సైట్లో ప్రాక్టీస్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ ఐఎల్స్ లిజనింగ్ కోసం ఇంకా మీకు ఎక్కువ ఎక్సర్సైజ్ కావాలంటే ఐఎల్స్ డైలీ ఇవన్నీ వెబ్సైట్లు ఉన్నాయి నాకు తెలుసు. బట్ ఇక్కడ మనం చూస్తే ఇది కూడా స్పెంతా అని ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. నేను దీని తాలూకు లింక్ కూడా మీకు పెడతాను. ఆ వీడియో డిస్క్రిప్షన్లో మొత్తం అన్నీ నాకు క్లియర్గా పెడతాను. సో ఇది కూడా చూడండి. ఓకేనా? సో మొత్తానికి ఇదే అనమాట వెబ్సైట్ టూర్ అయితే. ఇది ఫ్రెండ్స్, మీకైతే తప్పకుండా ఈ వెబ్సైట్ అయితే యూస్ఫుల్ అయింది అనుకుంటాను. మళ్ళీ చెప్తాను, ఇదైతే ప్రమోషన్ మాత్రం కాదు, జస్ట్ స్టూడెంట్స్ కోసం జెన్యూన్గా హెల్ప్ చేయడానికే నేనైతే ఈ వెబ్సైట్ కోసం మా వాడు చెప్పిన వెంటనే చేద్దాంరా స్టూడెంట్స్కి యూజ్ అయితే మనకి ఇంకా కావాల్సింది ఏమని చెప్పాను అనమాట. మీరైతే నాకు రూపాయి కూడా ఏమి ఇవ్వక్కర్లేదు. మీరు ఇంకా మామూలుగా సపోర్ట్ చేయాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేసి నాకు మన ఇన్స్టాగ్రామ్లోనైతే చెప్పండి, అన్న ఇలాగ నేను 10 మందితో చేయించాను, 20 మందితో చేయించాను అని చెప్పి. తప్పకుండా నాకు తోచినంత ఏదో ఒక గిఫ్ట్ లాంటిది మీకు ఇస్తాను, నా కృతజ్ఞతగా మీరు అలా చేయించినందుకు. సో అంతే ఫ్రెండ్స్, స్టార్ట్ యువర్ ఐఎల్స్ కెరియర్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఇంటెక్స్. వీసా ఇవన్నీ మీరు జాగ్రత్తగా డ్రాప్ చేసుకోండి. అందరికీ తప్పకుండా వస్తాయి. తర్వాత అబ్రాడ్ వచ్చి తప్పకుండా అందరం కలిపి సఫర్ అవుదాం. సో మరెందుకు, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ బాయ్ బాయ్. జై శ్రీరామ్.